ఆయన కాళ్ళు కడిగిన నీళ్లు తాగితే సమస్యలన్నీ తీరిపోతాయట. ఆయన అడుగుపెట్టిన చోట మట్టిని తాకితే ఎన్నో జన్మల పుణ్యఫలమట. ఆయన చిత్రం ఉన్న లాకెట్టు మెడలో వేసుకుంటే లాభాలు కలుగుతాయట. సుఖశాంతులు సిద్ధిస్తాయట. ఆయన్ను నమ్ముకుంటే రోగాలు తగ్గుతాయట. ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగిపోతాయట. ఉద్యోగం ఉపాధి లభిస్తుందట. ఆయన్ను ఏం కోరుకుంటే అది జరిగి తీరుతుందట. ఉత్తరప్రదేశ్కు చెందిన భోలే బాబాను అనుసరించేవారి నమ్మకాలు ఇవి. ఈ నమ్మకాలే భక్తిగా మారి లక్షలాది మంది భోలే బాబాను పూజించటం మొదలుపెట్టారు. చివరికి ఈ భోలే బాబా పాద ధూళి కోసం లక్షలాది మంది భక్తులు ఎగబడ్డారు. చివరికి 121 మంది భక్తులు అదే మట్టిలో కలిసిపోయారు. ఉత్తరప్రదేశ్లోని హత్రాసులో 2024 జులై 2వ తేదీన జరిగిన ఈ తొక్కిసలాట యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో భోలేబాబా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. 121 మంది చావుకు కారణమైన భోలేబాబాను కఠినంగా శిక్షించాలని చాలామంది డిమాండ్ చేశారు. కాని ఈ కేసులో భోలేబాబా నిర్దోషి అని, ఈ తొక్కిసలాటకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 జడ్జీల కమిటీ తేల్చింది. అసలింతకీ ఈ భోలేబాబా ఎవరు? పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసి లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి ఆధ్యాత్మికవేత్త ఎలా అయ్యారు? లక్షలాది మంది భక్తులను ఎలా సంపాదించారు? ఆ 121 మంది చావులకు కారణం ఎవరు? మన దేశంలో ప్రజల ప్రాణాల కంటే ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమా? సినిమా స్టోరీని తలదన్నే సంచలన నిజాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. భోలేబాబా అసలు పేరు సూరజ్ పాల్ జాదవ్. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లా పటియాలి మండలంలోని బహదూర్పూర్ గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. సూరజ్ పాలుకు 2 తమ్ముళ్లు ఉన్నారు. పెద్ద తమ్ముడు మరణించగా చిన్న తమ్ముడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. సూరజ్ పాల్ బాల్యంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తూ చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలోని లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో కానిస్టేబుల్గా పనిచేశారు. ఈ క్రమంలో సూరజ్ పాల్పై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు రావటంతో 28 ఏళ్ల క్రితం ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేశారు. తర్వాత ఈ కేసులో సూరజ్ పాల్ ఏటా జైలులో శిక్ష కూడా అనుభవించారని ఇటావా పోలీస్ సీనియర్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ వెల్లడించారు. పోలీసు సేవల నుంచి డిస్మిస్ అయిన తర్వాత సూరజ్ పాల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో సూరజ్కి మళ్లీ ఉద్యోగం వచ్చింది. కాని 2002లో పోలీస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత సూరజ్ పాల్ తన స్వగ్రామమైన బహదూర్పూర్ చేరుకున్నారు. అక్కడే కొన్ని రోజులు గడిపారు. ఈ క్రమంలోనే భగవంతుడితో తాను మాట్లాడతానని ఊరి ప్రజలకు చెప్పటం మొదలుపెట్టారు. తర్వాత తన పేరును నారాయణ్ సాకార్ హరిగా మార్చేసుకున్నారు. కొద్ది కాలంలోనే ఆయనకు పెద్ద సంఖ్యలో అనుచరులు ఏర్పడ్డారు. క్రమంగా వాళ్లే భక్తులుగా మారిపోయారు. ఈ భక్తులు ఆయన్ను సాకార్ విశ్వహరి, భోలేబాబా ఇలా అనేక పేర్లతో పిలుచుకునేవారు. ఆయన నిర్వహించే కార్యక్రమాలకు వేల సంఖ్యలో ప్రజలు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య లక్షల్లో పెరిగింది. ఉత్తరప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లో తన సొంత స్థలంలో ఎన్నో ఆశ్రమాలను ఏర్పాటు చేశారు. క్రమంగా నారాయణ్ సాకార్కి ఉత్తరప్రదేశ్లోనే కాకుండా ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఏర్పడ్డారు. చూస్తుండగానే సాకార్ విశ్వహరి కాస్త భోలేబాబాగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే భోలేబాబా భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు కాని, దక్షిణలను కాని, కానుకలు కాని తీసుకునేవారు కాదు. కాని చాలా ఆశ్రమాలను మాత్రం నిర్మించారు. ఆయన కార్యక్రమాలను నిర్వహించేవారు నల్లటి దుస్తులు ధరించి ఎన్ఎస్జీ కమాండోల మాదిరిగా ఉంటారు. వీరిని సేవాదర్ ఆర్మీగా పిలుస్తుంటారు. భోలేబాబా ఎప్పుడూ తెల్లటి సూటు ధరించి టోపీ పెట్టుకుని కనిపిస్తారు. ఏ కార్యక్రమానికి వచ్చినా భార్య వెంట ఉండాల్సిందే. భోలేబాబా ఇంటర్నెట్లో అంత పాపులర్ కాదు. సోషల్ మీడియాలో ఆయనకు అభిమానులు అంతగా లేరు. తన ఫేస్బుక్ పేజీలో అంత ఎక్కువ లైకులు కూడా లేవు. పైగా తన సత్సంగులలో భక్తులు మొబైల్ ఫోన్లు వాడటాన్ని భోలేబాబా అస్సలు ఒప్పుకోరు. అలాగే సత్సంగులోకి మీడియాను అస్సలు రానివ్వరు. వీడియోలు తీయటం కూడా నిషిద్ధం. మీడియాలో ఆయన ఎక్కువ ప్రచారం చేసుకోరు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన లక్షల మంది భక్తులను పోగు చేసుకున్నారు. ఆయన ప్రతి సత్సంగులో లక్షలాది మంది భక్తులు కనిపిస్తుంటారు. ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు స్వచ్ఛందంగా వేలాది మంది వాలంటీర్లుగా వస్తారు.
నీళ్లు, ఆహారం నుంచి భక్తుల రద్దీని నియంత్రించేంత వరకు ప్రతి ఏర్పాటును కమిటీ భక్తులు చూసుకుంటారు. వాస్తవానికి కరోనా లాక్డౌన్ సమయంలోనే భోలేబాబా పేరు తొలిసారిగా దేశమంతా వినిపించింది. లాక్డౌన్ సమయంలో సత్సంగ్ కార్యక్రమానికి 50 మంది భక్తులు వస్తారని ఆర్గనైజర్లు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. కాని ఆ కార్యక్రమానికి ఏకంగా 50,000 మందికి పైగా రావటం అప్పట్లో వివాదాస్పదమైంది. భోలేబాబాను నమ్ముకుంటే సుఖశాంతులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. సాధారణంగా ఆశ్రమంలో నిర్వహించే సత్సంగ్ కార్యక్రమాల్లో భక్తులకు నీటిని పంపిణీ చేస్తుంటారు. ఆ నీటిని తాగితే సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆయన ఆశ్రమంలో ఓ చేతి పంపు ఉంటుంది. ఆ బోరు నీటిని పవిత్ర జలంగా భావించి ఆ నీరు తీసుకునేందుకు భక్తులు క్యూ కడుతుంటారు. ఇక భోలేబాబా ఫోటో ఉన్న లాకెట్టు మెడలో వేసుకుంటే లాభాలు కలుగుతాయని, సుఖశాంతులు సిద్ధిస్తాయని, అనారోగ్యాలు నయమవుతాయని, ఇంట్లోని ఇబ్బందులన్నీ తొలగిపోతాయని ఓ భక్తురాలు అన్నారు. అలాగే సత్సంగ్ సందర్భంగా బాబా కాళ్లు, శరీరాన్ని కడిగిన నీళ్ల కోసం భక్తులు పోటీ పడుతుంటారు. ఆ నీటిని చరణామృతమని పిలుస్తారు. భోలేబాబా పాద ధూళిని భక్తులు ఆశీర్వాదంగా భావిస్తారు. అందుకే బాబా ఎక్కడికి వెళ్లినా ఆయన నడిచిన ప్రదేశంలో మట్టిని తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని హాత్రస్ జిల్లా సికందర్రావు పట్టణానికి సమీపంలో జూలై 2వ తేదీన భారీ సత్సంగ్ నిర్వహించారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం 80,000 మందికి పోలీసులు అనుమతించారు. కాని భోలేబాబా దర్శనం కోసం ఏకంగా 2.5 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. గంటన్నర సేపు భోలేబాబా ప్రవచనాలు చెప్పారు. ఆ తర్వాత వేదికపై నుంచి నడుచుకుంటూ వెళ్లి కారెక్కి వెళ్లిపోయారు. అంతే, భోలేబాబా నడిచిన మార్గంలో మట్టిని ముట్టుకుంటే ఆయన ఆశీర్వాదం లభించినట్టేనని విశ్వసించిన భక్తులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఆ మట్టి కోసం ఒకరినొకరు తోసుకొని కింద పడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగి పెను విషాదం నెలకొంది. ఆ తొక్కిసలాటలో 121 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. మృతులలో మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో ఈ ఘటన దేశంలో ప్రకంపనలు రేపింది. ఈ ఘటన జరిగిన 4 రోజుల తర్వాత భోలేబాబా తొలిసారి మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జూలై 2న జరిగిన ఘటనతో తీవ్రంగా బాధపడ్డాను. ఈ బాధను భరించే శక్తిని దేవుడు నాకివ్వాలి. ప్రభుత్వం, పాలనా వ్యవస్థపై నమ్మకం ఉంచండి. ఈ గందరగోళం సృష్టించిన వారిని వదిలిపెట్టరన్న నమ్మకం ఉంది. మృతుల కుటుంబాలు, గాయపడ్డవారి కుటుంబాలకు వారి జీవితాంతం సాయంగా ఉండాలని కమిటీ సభ్యులను నా లాయర్ల ద్వారా కోరాను అని భోలేబాబా చెప్పారు. తద్వారా ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరోక్షంగా చెప్పారు. ఆ తర్వాత పోలీసు విచారణ కూడా ఇలాగే సాగింది. ఎఫ్ఐఆర్లో కనీసం భోలేబాబా పేరు కూడా చేర్చలేదు. ఈ క్రమంలోనే భోలేబాబా పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదని, ఆయనను నిందితుడిగా ఎందుకు చేర్చలేదని అలీగఢ్ ఐజీ సెలబ్ మాథుర్ను విలేకరులు ప్రశ్నించారు. కార్యక్రమం బాధ్యత నిర్వాహకులపై ఉందని, అందుకే వారిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఐజీ సెలబ్ మాథుర్ చెప్పారు. ఈ కేసులో బాబా పాత్ర ఉందా లేదా అనే విషయం గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందని ఐజీ అన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరు ప్రస్తావించలేదని, కార్యక్రమం నిర్వహణ బాధ్యత ఆర్గనైజర్లదే కాబట్టి వారి పేరు చేర్చామన్నారు. భోలేబాబా పాదధూళి కోసం ఎగబడి 121 మంది చనిపోతే కనీసం ఆయన పేరును ఎఫ్ఐఆర్లో కూడా చేర్చరా అని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ నియమించింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే యూపీ ప్రభుత్వానికి కమిటీ పూర్తి నివేదికను సమర్పించింది. ఇందులో హత్రాస్లో తొక్కిసలాటలో భోలేబాబాకు సంబంధం లేదని, కమిషన్ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావటం వల్ల తొక్కిసలాటలో ఊపిరాడని కారణంగానే జనాలు ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. అలాగే సత్సంగ్ కార్యక్రమ నిర్వాహకులు, పోలీసులు సరైన ఏర్పాట్లు చేయకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. గతంలో ఈ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఈ ఘటనలో భోలేబాబా ప్రమేయం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. ఒక వ్యక్తి కారణంగా 121 మంది చనిపోయి వందలాది మంది గాయాల పాలైతే కనీసం ఆయన పేరు ఎఫ్ఐఆర్లో కూడా చేర్చకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో భోలేబాబాకు లక్షలాది మంది భక్తులు ఉన్నారని, దళిత వర్గాల్లో ఆయన ప్రభావం ఉందని రాజకీయాలపై అవగాహన ఉన్నవారు అంటున్నారు. భోలేబాబాది జాటో కమ్యూనిటీ, అంటే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కులమే బాబాది కూడా.
ఆయన భక్తుల్లో 80% మంది ఈ కమ్యూనిటీ వారే. ఇందులో మహిళల సంఖ్య ఎక్కువ. వీరే కాకుండా ఓబీసీ వర్గం వారికి కూడా ఆయనతో అనుబంధం ఉంది. ఉత్తరప్రదేశ్లోని 20కి పైగా జిల్లాల్లో భోలేబాబా నెట్వర్క్ ఉంది. లక్షలాది మంది దళితులు ఆయనను అభిమానిస్తారు. బాబా తనను తాను విష్ణువు అవతారంగా చెప్పుకుంటారు. భోలేబాబాకు సంబంధించిన 20కి పైగా కార్యక్రమాలు చూశాను. ఒక్కో కార్యక్రమానికి 1,00,000 మందికి పైగా జనం వచ్చేవారు. వారిలో దళితులే ఎక్కువ అని యూపీకి చెందిన ఓ జర్నలిస్టు చెప్పారు. భోలేబాబా నెట్వర్క్ గురించి ఉత్తరప్రదేశ్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బ్రజేష్ శుక్లా మాట్లాడుతూ ఆయన అన్ని పార్టీలకు ఓటు బ్యాంక్ అని తెలిపారు. ప్రతిపక్షాలు బాధితుల గురించే మాట్లాడుతున్నాయని, అయితే దళితులలో భోలేబాబా ప్రభావం ఎక్కువగా ఉన్నందున వారి ఓటు బ్యాంకును కోల్పోకూడదన్న వ్యూహంతో ఆయన పేరు ఎవరూ ప్రస్తావించటం లేదని బ్రజేష్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లో దళితుల జనాభా 20%. కానీ ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీకి భోలేబాబా నేరుగా మద్దతు ఇవ్వలేదని విఎన్ శర్మ చెబుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా భోలేబాబా గురించి ఆయన భక్తులు ఏమనుకుంటున్నారో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవటం ఖాయం. ఈ ప్రమాదానికి భోలేబాబా కారణమని తాము అనుకోవట్లేదని చాలామంది భక్తులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత కూడా భోలేబాబాపై ఏమాత్రం విశ్వాసం చెదిరిపోలేదని చెబుతున్నారు. ఇదంతా ప్రమాదవశాత్తు జరిగిందని అంటున్నారు. 121 మంది చనిపోయినా బాబాపై చెక్కు చెదరని విశ్వాసంతో ముందుకెళ్తున్న భక్తులు ఈ బాబాపై కేసు పెడితే ఆ భక్తుల ఓట్లు దూరమైపోతాయేమోనన్న భయంతో ప్రభుత్వాలు మొత్తానికి మన దేశంలో ప్రజల ప్రాణాల కంటే వాళ్ల మనోభావాలు, ఓట్లే ముఖ్యమని మరోసారి తేలిపోయింది. 121 మంది చనిపోయిన కేసులో భోలేబాబా నిర్దోషిగా తేల్చటంపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.